ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే స్వతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా కూడా, ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కొన్ని చోట్ల రోడ్లు లేకపోవడం, త్రాగునీరు లేకపోవడం, విద్య అంటే పిల్లలకి విద్యను అభ్యసించడానికి పాఠశాలలు లేకపోవడం, వైద్యాలయాలు లేకపోవడం నిజంగా అత్యంత శోచనీయం. అయితే ఇందులో భాగంగానే ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాకు తాగునీరు కావాలి, నడిచేందుకు రోడ్లు కావాలి, మాకు వైద్యం చేసుకోవడానికి హాస్పిటల్ కావాలి, మా పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించడానికి పాఠశాల కావాలంటూ కొంతమంది ఆదివాసీ మహిళలు అనకాపల్లి జిల్లా రావికమతం మండలం జీమాడుగులకి అంటే రెండింటికి మధ్యలో కొండవాళ్ళ గ్రామాలు ఉంటాయి. కొండవాళ్ళ గ్రామాల ఎవరైతే ఆదివాసీ గిరిజనులందరూ కూడా నివసిస్తూ ఉంటారు. ఈరోజు ఈ ఆదివాసీ గిరిజనులందరూ కూడా మేము డోలి మోతలకు మేము గురవుతున్నాము, మాకు కనీసం రోడ్డు లేదు. ఇక్కడ మనం చూడొచ్చు, రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇక్కడ మేము ఏదైనా కూడా వెళ్ళాలంటే కూడా మేము డోలి మోతల ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈరోజు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని ఆదుకునే నాయకుడు కరువయ్యాడు అనుకుంటూ కూడా మహిళలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇదే రోడ్డు మీద వీళ్ళందరూ కూడా ఏదైతే ఉందో జీలుగు బంధం నుంచి బంగారు బంధం అనుకో, జీలుగు మండలం నుంచి ఏదైతే జీలుగులోవ అనే ఊరు నుంచి బంగారు బంధ అనే ఊరు వరకు సుమారు 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 4 కిలోమీటర్ల వరకు బుర్ర మీద అడ్డాకులన్నీ కూడా పెట్టుకొని డోలి మూత పట్టుకొని వీళ్ళందరూ కూడా నిరసన తెలియజేశారు. మాకు రోడ్డు లేదు, కరెంటు లేదు, మాకు వాటర్ కూడా లేవు, తాగడానికి లేవు. మనకి రోడ్డు లేదు, కరెంటు లేదు, నీళ్ళు కొండి కూడా లేదు. నీళ్ళు లేకుండా మనకు రోడ్డు లేకుంటే మనకి ఈ ఇబ్బందిలో పడుతున్నాము. మనకి ఇవ్వాలి. మాకు అన్ని ఇవ్వాలి. కరెంటు లేదు, నీళ్ళు లేదు, రోడ్డు లేదు. వీరందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఉపాధి హామీ పథకాల కింద మాకు రోడ్లు వేయాలి, త్రాగునీరు అందించాలి, మా పిల్లలకి విద్యను అందించాలి, మాకు సరైన వైద్య సదుపాయం అందించాలంటూ కూడా కోరుతున్నారు. ఈరోజు ఈ రోడ్డు మీద వీరందరూ కూడా వెళ్ళినట్టు మనకైతే తెలుస్తుంది. పూర్తిగా రోడ్డు కూడా అంటే మనం నడవడానికి ఇబ్బందిగా ఉంది, కానీ వాళ్ళు 4 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. వాళ్ళు కోరుతుందంతా కూడా ఒకటే, మాకు రోడ్డు లేదు. నిజంగా ఇటువంటి రోడ్ల మీద మేము నడవాలంటే కూడా చాలా ఇబ్బంది గురవుతాం. ఎందుకంటే మా పిల్లలు స్కూల్కి పంపించాలన్నా కూడా 4 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. ఈరోజు మేము చూసుకోవచ్చు. నిజంగా ఎవరైనా ఆ ప్రెగ్నెంట్తో ఉంటే కూడా ఆ ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆ లేడీని తీసుకెళ్ళడానికి కూడా మేము డోలి మూతల ద్వారానే తీసుకెళ్ళాలి. ఎందుకంటే డోలి మూతల ద్వారా తీసుకెళ్తేనే తను బతుకుతుంది. నిజంగా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ తల్లి బతుకుతుందా, బిడ్డ బతుకుతుందా, తల్లి హాస్పిటల్లో డెలివరీ అవుతుందా, లేకపోతే డోలీలోనే డెలివరీ అవుతుందనే కూడా తెలియని పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా కనీసం స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు గడుస్తున్నా కూడా మమ్మల్ని ఆదుకునే నాదుడు కరువయ్యాడు. మేము ఇన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నా కూడా మాకు కనీసం రోడ్డు సదుపాయం లేదు, తాగడానికి నీరు లేదు అంటూ కూడా వారందరూ దుఃఖిస్తూ ఉన్నారు, పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా మనం చూడొచ్చు, ఈ రోడ్లు నడవడానికి ఎంత ఇబ్బందిగా ఉంది. ఇటువంటి రోడ్లో వీళ్ళందరూ కూడా 4 కిలోమీటర్లు అడ్డాకులు నెత్తి మీద పెట్టుకొని 4 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి వారి ఆవేదన అంతా కూడా చెప్పారు. నిజంగా మహిళా దినోత్సవం రోజున మహిళలందరూ కూడా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మహిళలుగా పుట్టినందుకు గర్వపడుతున్నారు. మగవారితో పాటు సమానంగా ముందుకు వెళ్తున్నారు. కానీ మేమేం పాపం చేసాం, మేము కూడా వాళ్ళ మహిళలమే కదా, మేమేం పాపం చేసాం, కనీసం మాకు రోడ్డు ఇవ్వండి, మేము సెలబ్రేషన్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మాకు రోడ్డు కావాలి, త్రాగునీరు కావాలి, మా పిల్లలకి సరైన విద్య కావాలి అంటూ కూడా వాళ్ళు నిజంగా 4 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వారి ఆవేదన అంతా కూడా వెలిబుచ్చారు. నిజంగా ఈరోజు మనం చూసుకోవట్లేదు, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా కనీసం ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడం, త్రాగునీరు లేకపోవడం, వారి వెళ్ళడానికి రావడానికి రహదారి సదుపాయం కూడా లేకపోవడం నిజంగా అత్యంత బాధాకరమైన సంఘటనగా చెప్పవచ్చు. అయితే మనం చూడొచ్చు, నిజంగా అనకాపల్లి జిల్లా అంటే వైజాగ్ జిల్లా అనుకుని ఉంటుంది. అందులో రావికమతం మండలం అంటే చోడవరం నియోజకవర్గంలో అదొక పంచాయతీ, అదొక మండలం. సో ఆ మండలంలోనే కొండశిఖర గ్రామాలన్నీ కూడా ఉన్నాయి. ఆ కొండశిఖర గ్రామాల్లో మొన్న చూసుకోవచ్చు, అర్లానే ఒక గ్రామంలో అయితే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా నిన్న కాక కొద్ది రోజుల క్రితం విద్యుత్ సరఫరాను కూడా అందించడం జరిగింది. నిజంగా వారు ఊరు వెళ్ళాలంటే కొండ ఎక్కి కొండ దిగవాలి. సో అటువంటి ఊర్లు కూడా చాలా ఉన్నాయి. ఇటువంటి ఊర్లపైన అధికారులందరూ కూడా దృష్టి పెట్టి ఈరోజు ఈ మహిళలందరూ కూడా ఏదైతే అడుగుతున్నారో మహిళా దినోత్సవం రోజు మాకు ఏమీ వద్దండి, మాకు కనీస సదుపాయాలు మాకు ఈరోజు మనం చెప్పుకోవచ్చు, మానవుడు బతకాలంటే కూడు, గూడు, గుడ్డ ఈ 3 కావాలి. కనీసం ఈ 3 కూడా కాకుండా మాకు రహదారిని అడుగుతున్నారు. నిజంగా ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా రహదారి అనేది ఉండాలి. అసలు దారే లేకపోతే మనం ఎట్లా
ఎట్లా బతుకుతాం, ఎట్లా వెళ్తాం. ఈరోజు నిజంగా మహిళలందరూ కూడా స్వతంత్రం చిన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ డోలు మూతలు తప్పడం లేదు. అది మన ఉమ్మడి విశాఖలో, ఆంధ్రాలో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖపట్నంలోనే డోలు మూతలు అంటే నిజంగా అత్యంత శోచనీయమైన సంఘటనగా కూడా చెప్పవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డోలు మూతల నుంచి ప్రజలకు దూరం చేస్తారని ఇదైతే ఈ ప్రజలందరూ కోరుతున్నారో. జీలుగుబంద నుంచి బంగారబంద, జీలుగులో నుంచి బంగారబంద గ్రామంలో ఏదైతే ఉందో ఆ రోడ్డు సదుపాయం కూడా కల్పించాలని కూడా ఈ ఆదివాసీ మహిళలందరూ కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారికి కనీస సౌకర్యాలు కల్పించాలి, ఉపాధి హామీ పనులు కల్పించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్ చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.